టీటీడీ సేవలో ఉండే ఉద్యోగిపై బోర్డు మెంబర్ ఆగ్రహం వ్యక్తం చేయటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిన్ను ఎవడ్రా ఇక్కడ పెట్టింది అంటూ ఆగ్రహ జ్వాలలు కక్కాడు. అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు తనకు చెల్లవు, తానెవరో తెలుసు కదా అంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన వెంకన్న ఆలయ మహాద్వారం వద్ద చోటు చేసుకుంది. బోర్డు సభ్యుడి తీరుపైన ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆలయానికి ప్రధాన గోపురం మహాద్వారం ముందు భాగంలో కంచుతో నిర్మించిన భారీ గేట్ ఒకటి ఉంటుంది. ఈ మార్గం ద్వారా టీటీడీ అధికారులు అర్చక స్వాములను అనుమతిస్తూ వస్తోంది టీటీడీ. దర్శనానంతరం ఆలయ మహాద్వారం వద్ద నుంచి బయటకు వీఐపీలు, వివిఐపీలు వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చిన సందర్భంలోని భారీ స్థాయిలో భక్తులు, అభిమానులు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకొని కొంత ఉద్రిక్త వాతావరణం సృష్టించేవారు. దీంతో 3 నెలల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావించింది టీటీడీ. ఇందుకోసం మహాద్వారం గుండా బయటకు ఎవరికీ పంపొద్దని ఉద్యోగులకు టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య భక్తులు వెళ్లే మార్గంలోనే అందరూ వెళ్లాలని సూచించారు. దీనికి తోడు పెద్ద పెద్ద అక్షరాలతో ఆలయ మహాద్వారం వద్ద పెద్ద సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా శ్రీవారి ఆలయంలో ఈ నిబంధన అమలవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం తన పరివారంతో శ్రీవారిని దర్శించుకున్నారు బోర్డు మెంబర్ నరేష్ కుమార్. దర్శనానంతరం నేరుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో గేట్ వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీ విధులు నిర్వర్తిస్తున్నారు. మహాద్వారం వద్ద చేరుకున్న బోర్డు సభ్యుడికి గేట్ తెరవాలి అంటూ అతని సహాయకుడు గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బాలాజీని కోరారు. మహాద్వారం గేట్ ద్వారా ఎవరిని పంపించడం లేదని, సామాన్య భక్తులు బయటకు వెళ్లే మార్గంలోనే వెళ్లాలి అని బాలాజీ తెలిపాడు. ఇది ఈవో, అదనపు ఈవో ఇచ్చిన ఆదేశాలని కూడా వెల్లడించాడు. మరోమారు మళ్లీ అడగ్గా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి అంటూ బాలాజీ సహాయకుడికి తెలిపాడు. బాలాజీ మాటలు విన్న నరేష్ కుమార్కు పాలక మండలి సభ్యుడు అనే గర్వం తన్నుకు రావడంతో బాలాజీపై తిట్ల దండకాన్ని అందుకున్నాడు. ఇలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళను ఇక్కడెందుకు వేశారు, అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చిందులు వేశారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా, నన్ను ఆపే ధైర్యం ఎవరిచ్చారు నీకు అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ నీ అంతు చూస్తా అంటూ రెచ్చిపోయారు బోర్డు మెంబర్ నరేష్ కుమార్. ఇంతలో అక్కడికి చేరుకున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోర్టు ఏఈఓ మునిరత్నంలు పాలక మండలి సభ్యుడికి సర్ది చెప్పి బయటికి పంపించారు. ఘటన జరిగిన అనంతరం పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ స్టేట్మెంట్ను టీటీడీ విజిలెన్స్ విభాగం నమోదు చేసుకుంది. అంత పరుష పదజాలంతో దూషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ అడిగినట్టుగా తెలుస్తోంది. నరేష్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ను టీటీడీ ఉన్నతాధికారులకు విజిలెన్స్ అధికారులు సమర్పించారు. ఇదే అంశంపై సీఎంఓ సైతం ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉద్యోగుల పట్ల ప్రవర్తనపైన టీటీడీ ఉద్యోగ సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. మహాద్వారం వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆ నియమం బోర్డు సభ్యులకు వర్తించదా అంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. పాలక మండలి సభ్యుల నుంచి గత 3 నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఓ పాలక మండలి సభ్యురాలు ఓ ఉద్యోగిని బదిలీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేష్ కుమార్ పాలక మండలి బోర్డు సభ్యత్వం రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. టీటీడీ ఉద్యోగులకు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.